హలో ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ ఆలు టమాటా కర్రీ తయారీ విధానం. 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, 2 టమాటాలు, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సింపుల్గా ఉంటుంది రెసిపీ, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ అయ్యాక 3 పావుల నూనెని వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మంచిగా కలుపుకోవాలి ఇవి. ఇప్పుడు కరివేపాకు, ఇది కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఆనియన్ లైట్గా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ రెడ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి. చపాతీలోకి, రైస్కి మంచి టేస్ట్ వస్తుంది, చపాతీకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆలు ముక్కలు వేసుకోవాలి. ఆలు ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించాలి. మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయి ఉంటుంది. చూసారు కదా, ఇలా మగ్గి ఉంది. కాలీఫ్లవర్ ముక్కల్ని బాగా పిండుకొని వేసుకోవాలి, వాటర్ ఉండొద్దు. కాలీఫ్లవర్ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి. పూర్తిగా కలుపుకోవాలి. కలుపుతూ ఉంటే ఆ పసుపు అంతా కలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నాకైతే కాలీఫ్లవర్ చాలా పెద్దగా ఉంది, అందుకే నేను ఇక్కడ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా మగ్గింది. అడుగు అంటకుండా ఇలా కలుపుకోవాలి. మూత తీయగానే ఆవిరి ఎలా బయటకు వస్తుంది. కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇది పూర్తిగా కుక్ అయిపోయింది. పైదాకా అడుగంటూ 1.5 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. 1 మినిట్ మూత పెట్టుకోవాలి, కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా కలుపుకోవాలి, మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, ఆ కారం మొత్తం కర్రీకి పట్టాలి కదా, సో ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీర చల్లుకొని కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గివ్ ఎ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.